వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ దీపిక. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలకి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. నడి వేసవిలో వణికించిన వాన. మియాపూర్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం. సంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లోనూ భారీ వర్షం. కొట్టుకుపోయిన ధాన్య రాశులు. వేరువేరు ఘటనలో 7 మృతి. ఇక రేవంత్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూసుకోవచ్చు. విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లు ఎలా అడుగుతారు? బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టారు. రైతు భరోసాను బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నారు. వరంగల్, పశ్చిమ తూర్పు కూడల్లో సమావేశాలు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. ఇక్కడ చూసుకుంటే అవినీతి అంతం మోదీతోనే సాధ్యం. మందని, కోదాడ బీజేపీ జన సభల. బేగం బజార్ రోడ్ షోలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ చేసిన కామెంట్స్ ఇవి. కేసీఆర్ కామెంట్స్ చూసుకుంటే సీఎం కుట్రతోనే రైతు బంధు ఆగింది. 6 గ్యారంటీలంటూ చేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్, దేశ ప్రతిష్టను మంట కలిపిన బీజేపీ. కామారెడ్డి, మెదక్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. నేడు వేములవాడ, వరంగల్లో ప్రధాని మంత్రి పర్యటన. దెబ్బతిన్న 2 గేట్లను పూర్తిగా తొలగించండి. మేడిగడ్డ సీసీ బ్లాక్లు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాలి. అప్రాన్కు మరమ్మతులు, గ్రేటింగ్ సహా పునరుద్ధరణ పనులు వర్షాకాలంలోగా చేపట్టాలి అంటూ కూడా కమిటీ అయితే వార్నింగ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మధ్యంతర నివేదికలు, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసులు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగిన సీఎం సభలకి సంబంధించిన వార్తను మనం చూసుకోవచ్చు. పథకాలను అడ్డుకున్నా గెలుపు ఆపలేరు. కొరకొండ, ఇచ్చాపురం, గాజువాక ఎన్నికల సభలో సీఎం జగన్ కామెంట్స్. ఎన్నికలు వచ్చాయని నొక్కిన బటన్లు కామివి, అన్ని కొనసాగుతున్న పథకాలే. 5 ఏళ్లుగా ఏటా బటన్లు నొక్కుతూ పేదలకు మంచి చేస్తున్నాం. జగన్ అంటే పథకాలు, బాబు అంటే మోసాలు, కుట్రలు. ముందే క్యాలెండర్ ప్రకటించి మరీ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నాం. మంచికి అడ్డుపడితే అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నలు ఊరుకుంటారా? ఆ కుట్రలకు ఓట్లతో బుద్ధి చెప్పండి. రెట్టించిన ఉత్సాహంతో మీ జగన్కు ఓటేయండి. తప్పు పట్టిన సైకిల్ను రిపేర్ చేసేందుకు ఢిల్లీ మెకానిక్స్. వాళ్ళ చేతులు ఎత్తేయడంతో హామీలు బెల్ మోగిస్తున్న చంద్రబాబు. తిట్టిన వారి శంకనక్కే విద్యలో చంద్రబాబు నిపుణుడు. అక్కా చెల్లెమ్మలకు దెబ్బలు రాకుండా అడ్డుపడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఆ అవినీతి పరుడే గొప్పవాడయ్యాడా? పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అన్నది ప్రధాని మోదీనే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కామెంట్స్ ఇవి. 2024 డ్రామాలో హామాలేమిటి? హోదాలు ఇస్తారా? 5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందంటే జగన్ అనేది సీఎం ఒప్పుకోలేదు కాబట్టే. 5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ఆగడానికి కారణం జగనే అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. 2 బిల్డింగ్లు కడితే రైల్వే జోన్ కాదు అంటూ కూడా స్పష్టం చేశారు. టీడీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటేసినట్లే. ఇక్కడ రైతు బంధు పథకాలకు సంబంధించి కొన్ని వార్తలు మనం చూసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు అంతే, పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృత రూపం దాల్చిన బాబు పెత్తందారి పోకడ. వారికి లబ్ధి జరిగితే ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం. అప్పట్లో ఇళ్ల స్థలాలు పంపిణీ, ఇంగ్లీష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లో గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ని అడ్డుపెట్టుకుని ఎప్పటి నుంచో కొనసాగుతున్న డీబీటీలకు అడ్డంకులు. తొలి నుంచే పేదలకు మేలు జరగకుండా కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్. తాజాగా కోర్టు పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముట. 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలపైన కుట్రలు. ఇదే వార్తకు సంబంధించి బొత్స చేసిన కామెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు. బీజేపీకి చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చేయలేదు. తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివేయడమేనా? మోదీ స్థానిక సమస్యలను పట్టించుకోలేదు. స్టీల్ ప్లాంట్ పై మాట్లాడలేదు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆ నోటితోనే అన్నారుగా. పోలవరంలో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపించుకోవచ్చు. రాష్ట్రంలో పేదల కడుపు కొడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ అమలులో ఉన్న పథకాలను నిలిపివేస్తున్నారు. ఈసీ వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. 2019లో పసుపు కుంకుమకు మేము అడ్డుపడ్డామా? ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించి మరిన్ని వార్తలు కూడా మనం చూసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం నిజాలు ఇవిగో. ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించి కొన్ని నిజాలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. శాశ్వత భూ హక్కులు కల్పించడమే అసలు లక్ష్యం. గేజెట్ మాత్రమే జారీ అయిందని, నోటిఫికేషన్ రాలేదని కోర్టుల అధికారులు తగ్గించలేదు. ప్రజలు స్థిరాస్తికి పూర్తి భద్రత ఉంటుంది. కబ్జాదారులు ఆగడాలకు ఆస్కారం ఉండదు. వివాదాలు తగ్గిపోతాయి. కొత్త విధాలకు అవకాశం ఉండదు. ఇక ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బీజేపీ కామెంట్స్ ఏవైతే చేసిందో దానికి సంబంధించిన వార్త ఇది. బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దే. మేనిఫెస్టోలో పేర్కొన్న కేజీ టు పీజీ విద్యలో
రివ్యూ అందుకే. సో గతంలో చైనా స్కూళ్ల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని 6,000 సర్కార్ స్కూళ్లకు ఆయన జమానాలోనే మంగళం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నైపుణ్యం లేదని హేళన. అసలు పేదలు విద్య ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించింది ఆయన. ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన దూరం చేయాలని కుట్ర. రాష్ట్రంలో 15,784 ప్రైవేట్ స్కూళ్లలో 100% ఇంగ్లీష్ మీడియం. సో ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే సో ఇక్కడ కూడా రైతుల భూమికి సంబంధించిన వార్తని మనం చూసుకోవచ్చు. భూములతో బంతాట. భూములు స్థిరాస్తులను ఏం చేయాలనుకుంటున్నారు? జగన్ సర్కారు నిర్ణయాలపై సో అనేక సందేహాలు. టైటిలింగ్ యాక్ట్తో లేట్ టైటిలింగ్ ఉత్తమ ఇవ్వడమేగా. సో ఒరిజినల్ పత్రాలు కాదని జిరాక్స్లు ఇవ్వడం ఏంటి? రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు అక్కర్లేదా? సో ఒక్కసారికే అనేక తాత్కాలిక వివాదాస్పద నిర్ణయాలు. మరోసారి ఛాన్స్ ఇస్తే ఈ బిడ్డ ఏం చేస్తాడో. సో ఇక్కడ చూసుకుంటే బేలాగా గోలాగా సడలుతున్న నమ్మకంతో సీఎం అబద్ధాలు. సానుభూతి కోసం రకరకాల ప్రయత్నాలు. ప్రచార సభల్లో వింత వ్యాఖ్యలతో వీరంగం. నన్ను ఓడించేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ పెద్దలతో కలిసి చంద్రబాబు కుట్ర. నన్ను దెబ్బతీయడానికి టీడీపీ మేనిఫెస్టో. ఊహించని విధంగా ముందుగానే షెడ్యూల్ రావడంతో ఇబ్బంది. సో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే ఆగింది అంటూ కూడా జగన్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు సభలకి సంబంధించిన వార్తను మనం చూసుకుంటే జగన్ ల్యాండ్ చట్టంతో సెంటు భూమైనా అమ్ముకోలేం. నేను వచ్చాక కొత్త పాస్బుక్లు అంటూ కూడా చంద్రబాబు కామెంట్ చేశారు. సో జగన్ ఫోటోతో ఉన్న వాటిని చించేయండి. ఓటమి భయంతో జగన్లో తీవ్ర నిస్పృహ డ్రామాలతో ఎవరిని మోసం చేస్తారు. ఆయన మేనిఫెస్టో ఎత్తిపోయింది. వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. టీటీడీ సహా అన్ని ఆలయాలు ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణులకు సభ్యత్వం. 450 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారు. గుండె రగులుతోంది, వదిలిపెట్టను అంటూ కూడా చంద్రబాబు హాట్ కామెంట్స్ అయితే చేశారు. సో పెద్దిరెడ్డి కొవ్వు కరిగిస్తా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే ఆకు రౌడీలకు భయపడతామా? 200 కోట్ల కమిషన్ కోసం సత్రాలను కూల్చి కొత్తవి కడుతున్నారు. భూమన అభినయపై జనసేనాని ధ్వజం. సో టీడీఆర్ బ్యాండ్ల పేరుతో 2,000 కోట్లు నొక్కేశారు. తిరుమల హుండీ కొనుగోలును దోచేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో చెవిరెడ్డి కోట్లు గడించారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇంత నిర్లక్ష్యమా? 4 కలెక్టర్లు 5 ఎస్సీలకు ఈసీ హెచ్చరిక. ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా చూడాలి. శాంతి భద్రత బాధ్యత ఎస్పీలదే. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. తేడా వస్తే చర్యలు తప్పవని స్పష్టీకరణ. 5 జిల్లాలు శాంతి భద్రతలపై దృష్టి పెట్టని ఎస్పీలు. సో వైసీపీకి అనుకూలంగా సీమలో 2 కలెక్టర్లు, ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో మరో 2. సో నిఘా పెట్టిన కమిషన్ త్వరలో కొందరిపై వేటు పడే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక ఏదైతే ఈసీ ఆదేశాలతో ఆగిన పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని కొంచెం అప్డేట్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంత అత్యవసరం ఏంటి? నిధులు సో ప్రభుత్వ వాదన సేహితం కాదు. ఎన్నికలయ్యే వరకు పథకాలు వద్దన్నాం. కాదంటే అత్యవసర కారణం ఏంటో చెప్పాలి. పరిశీలించి తగిన నిర్ణయాన్ని వెల్లడిస్తాం. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను తమ ముందుంచాలన్న హైకోర్టు. సో పథకాలు ఆపాలని చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత ఇవ్వమన్నాం. ప్రభుత్వం నుంచి 50 ప్రతిపాదనలు. సో ఆసరా చేయూతపై వివరాలు కోరిన ఈసీ. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రేవంత్ పాయింట్స్కి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. సో కేసీఆర్ టచ్ చేసి చూడు, నువ్వు చెప్పగానే దిగిపోవడానికి నేను అల్లటప్ప కాదు, వరంగల్ మిర్చి లాంటోని. రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్ పాలన. కేటీఆర్ నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన కారు తూకానికి అమ్ముడే. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం. మోడీ గుజరాత్కే ప్రధానమంత్రి. ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ఢిల్లీ సుల్తాన్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. సో నిన్న వరంగల్లో జరిగిన సభ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాయింట్స్ ఇవి. సో ఇక ఈటెల రాజేంద్ర చేసిన కొన్ని కామెంట్స్ చూసుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ అంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే చేశారు. కాంగ్రెస్ హయాంలోనూ కొనసాగుతుంది. 7 నుంచి 10% కమిషన్ ఇస్తేనే సర్పంచ్ల బిల్లులు పాస్. పేగులు మెడలో వేసుకునేవాడు సైకో అవుతాడు కానీ సీఎం ఎలా అవుతాడు? ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు మాకు లేవు. వాళ్ళు కూల్చుకుంటే చెప్పలేం. సో అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇప్పుడే మొదలైంది. నా వీడియో మాఫింగ్ పై ఈసీకి ఫిర్యాదు. మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం అంటూ కూడా స్పష్టం చేశారు. సో నేడు తెలంగాణకి మోడీ పర్యటన ఇందాక కూడా చూసుకున్నాం. నేడు వేములవాడ వరంగల్కు మోడీ బహిరంగ సభలకు హాజరు. సో నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న పీఎం. నేడు రాత్రి అమిత్ షా రాక. సో రేపు బహిరంగ సభలో పాల్గొన్న పీఎం. సో హిట్లర్
ముస్లోనియా బీజేపీ. సో 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, సెక్యులర్ పదాన్ని తొలగించాలనే ప్రయత్నం, రిజర్వేషన్ల రద్దే ఆ పార్టీ ఎజెండా, అందుకు బీఆర్ఎస్ సహకారం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చరేలు, తెలంగాణలో కుల గణన ప్రక్రియ మొదలైంది అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి కామెంట్స్ చేశారు. సో ఇక కేసీఆర్ కామెంట్స్ చూసుకుంటే రైతు బంధును ఆపింది రేవంత్, ఎలక్షన్ కమిషన్ కు చెప్పి ఆయనే బ్యాన్ చేయించారు అంటూ కూడా కేసీఆర్ అయితే హాట్ కామెంట్స్ చేశారు. ఏ ఊరికి పోతే ఆ ఊరి కాడ ఓట్లు, పనిచేసే సిపాయి ఓట్లు పెడతాడా, మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర 400 పార్, కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే, 12-13 ఎంపీ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మెడలు ఉంచగలుగుతాం. సో ఇక్కడ చూసుకుంటే కమ్మ సపోర్ట్ పై సందేహాలు, ఆందోళనలో బీఆర్ఎస్. సో కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలతో చేటు వాటిని గుర్తు చేసుకుంటున్న ఆ కుల సంఘాలు తమ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ ధీమా. సో ఈదురు గాలులు వడగండ్లు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పంటలకు తీవ్ర నష్టం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, లోతట్టు ప్రాంతాలు జలమయం, మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఇద్దరు మృతి, సిటీలో 10 చోట్ల ట్రాఫిక్ జామ్. సో ఇక మేడిగడ్డకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చూసుకుందాం. సో గేట్లన్నీ ఎత్తేయడమే, 2 రేడియల్ గేట్లను పూర్తిగా తొలగించాలి, వాటి స్థానంలో వెంటనే కొత్త వాటిని అమర్చాలి, మిగిలిన గేట్లలో లోపాలుంటే వాటిని తీసేయండి. మేడిగడ్డ బ్యారేజ్ మీద దెబ్బతిన్న చోట మళ్లీ స్లాబ్, 3 బ్యారేజ్లకు చేపట్టే చర్యలపై ఫోకస్, వర్షాలు వచ్చేలోపే రిపేర్ పనులు కంప్లీట్ కావాలని ఆదేశం. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసులు. సో ఇక వెలుగులో చూసుకుంటే ప్రధానంగా బ్యానర్ వార్తల్లో కూడా జోరు వాన, వర్షాలకు సంబంధించిన వానే చూసుకోవచ్చు. సో అమీర్పేటలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీళ్లు, సిటీలో వాకియా సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్. సో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత, కొనుగోలు సెంటర్లో తడిసిన వడ్లు, పిడుగులు పడి చెట్లు విరిగి గోడ కూలి 6 మృతి. సో హైదరాబాద్లోనూ భారీ వర్షం, ట్రాఫిక్ జామ్లతో జనం అవస్థలు, ఈదురుగాళ్లకు కూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు. మరో 5 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో రైతు భరోసాకు ఈసీ బ్రేక్, ఇందాక కూడా చూసుకున్నాం కదా. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత జమ చేయాలని ఆదేశం, ఇప్పటికే 97% మంది రైతులకు పంపిణీ, మిగిలిన రైతులకు ఈ నెల 13 తర్వాతే జమ. సో గుజరాత్ టీంను డకౌట్ చేద్దామంటూ కూడా రేవంత్ కామెంట్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులని మోదీ సొంత రాష్ట్రానికే తరలించుకున్నాడు, 10 ఏళ్లలో ఏమి ఇవ్వని ప్రధాని ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వస్తున్నాడు. సో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు, ఈసీకి ఫిర్యాదు చేసి రైతు భరోసాని అడ్డుకున్నాయి. సో బిడ్డ బెయిల్ కోసం మోదీ కాళ్ళ దగ్గర బీఆర్ఎస్ తాకట్టు, కేసీఆర్ అమ్ముడుపోవడంతోనే రాష్ట్రానికి ఏమీ రాలేదని ఫైర్. సో తెలంగాణపై ఫుల్ ఫోకస్, మూడో విడత ముగియడంతో ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ కాంగ్రెస్. నేటి నుంచి మోదీ, రాహుల్, ప్రియాంక పర్యటనలు, కాంగ్రెస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో కలిసి కేసీ వేణుగోపాల్ రివ్యూ, బీజేపీ ఎన్నికల కూటమితో బిఎల్ సంతోష్ భేటీ. సో ఇక్కడ చూసుకుంటే ఓట్లకు చలో ఏపీ, సొంతూళ్లు బాట పట్టిన ఆంధ్రవాసులు, గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి చేవెళ్లలో ఓటింగ్ పై ప్రభావం, రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు, బస్సులు రైళ్లలో సీట్లు ఫుల్, స్పెషల్ బస్సులు పెడుతున్న లీడర్లు. సో ఇక్కడ కూడా బట్టి కామెంట్స్ చూసుకున్నాం. ఇందాక కూడా నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు, ఢిల్లీ పోలీసులను బీజేపీ తన ఆధీనంలో ఉంచుకుంది అని కూడా హాట్ కామెంట్స్ అయితే చేశారు. సీఎంని కూడా ఢిల్లీకి రమ్మంటున్నారు, ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ, రిజర్వేషన్లు కాపాడుకునేందుకు రాహుల్ కృషి, బీఆర్ఎస్ బీజేపీ ముసుగు తొలగిపోయింది, ఆ 2 పార్టీలు ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు అంటూ కూడా కామెంట్ చేశారు. సో ఇక సోనియా చేసిన కామెంట్స్ మనం ఇక్కడ చూసుకుంటే, రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నారు, మోదీ బీజేపీపై సోనియా ఫైర్, ప్రమాదంలో రాజ్యాంగం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వివక్షకు గురవుతున్నారు అని కూడా కామెంట్ చేశారు. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలో చూసుకున్న వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్